అని రాజ్ మాట పట్టించుకోదు కావ్య. ఇక రుద్రాని వెళ్ళి కళ్యాణ్ వాళ్ళ అమ్మకి తనని జాగ్రత్తగా చూసుకో, రేపు అప్పు పెళ్ళి అయ్యే వరకు, లేకుంటే పెళ్ళిలో వెళ్ళి తాళి కట్టినా కట్టేస్తాడు అన్నట్టుగా ఎక్కిస్తుంది. ఇక కళ్యాణ్ వాళ్ళమ్మ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతూ ఉండగా కళ్యాణ్ ఇక చాలు ఆపమ్మ, అసలు ఎప్పుడైనా నువ్వు నా గురించి ఆలోచించావా? నా సంతోషం ఏంటో ఆలోచించావా? ఆ అనామిక ఉన్నన్ని రోజులు తనతో కలిసి నన్ను టార్చర్ చేశావు, ఇప్పుడైనా నన్ను ప్రశాంతంగా ఉండనివ్వు, వదిలే అని చెప్పి తన మాటని పట్టించుకోకుండా డోరు గడియ వేసేసుకుంటాడు. ఇక అప్పు పెళ్లి సంబరాలైతే స్టార్ట్ అయిపోతాయి. రాజ్ కుటుంబం నుంచి అయితే అందరూ వస్తారు. స్వప్న అలాగే కావ్యలిద్దరూ మండపంలో పెళ్లి పనులు చూసుకుంటూ ఉంటారు. స్వప్న అనుకోకుండా అప్పు గదిలోకి వెళ్తుంది. అప్పు అదే సమయంలో తన ఫోన్లోని ఫోటోల్ని చూసుకుంటూ బాధపడుతూ ఉంటుంది. అది గమనించిన స్వప్న బయటికి వచ్చి కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది. నువ్వు ఇంకా అప్పుని ఇష్టపడుతున్నావో లేదో నాకు తెలియదు, కానీ అప్పు మాత్రం నిన్ను ఇంకా ప్రేమిస్తోంది. తన మనసులో నువ్వు ఉన్నావు, కానీ బలవంతంగా తను ఈ పెళ్ళికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది అని కళ్యాణ్తో మాట్లాడుతూ ఉంటుంది స్వప్న. అప్పుడే అక్కడికి వచ్చిన రాజ్ స్వప్న మాటలు విని కావ్య అలాగే కళ్యాణ్ అప్పులు ఏదో చేస్తారని కామ్గా ఉంటే ఇది అయ్యేలా లేదు, నేనే ఏదో ఒకటి చేసి ఈ పెళ్ళి ఆపించేసి కళ్యాణ్ అప్పులని ఒకటి చేయాలి అని అనుకుంటాడు రాజ్. మరి చూద్దాం ఏం చేయబోతున్నాడో రాజ్. కళ్యాణ్ అప్పులు కలుస్తారా? చూడాలి మరి రాబోయే ఎపిసోడ్లో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.